ప్రజా ప్రతినిధి న్యూస్ కి స్వాగతం. సిద్దిపేట జిల్లా దుబాక మండలం రామక్కపేట గ్రామంలో స్వామి వివేకానంద 163వ జయంతి వైభవంగా జరిగింది. వివేకానంద యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భగవాన్ ఉపాధ్యాయులు గొడుగు వెంకటేష్ మాట్లాడుతూ చికాగో ప్రపంచ మతాల సమ్మేళనంలో అమెరికా సోదర సోదరిమణులారా అని ప్రారంభించి భారతీయ ఆధ్యాత్మికతను ప్రపంచానికి పరిచయం చేశారని పేర్కొన్నారు. 1984 నుంచి భారత ప్రభుత్వం ఈ రోజు జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించిందని తెలిపారు. ఆయన బోధనలు యువతలో ధైర్యం, ఆత్మవిశ్వాసం, సేవాభావం పెంపొందించాలని ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రఖ్యాభావ మంత్రాన్ని గుర్తు చేశారు. ఆధ్యాత్మికత, వేదాంతం, దేశభక్తి ప్రచారం, రామకృష్ణ మిషన్ స్థాపన, సేవ మనిషి సేవ సిద్ధాంతాల్లో ప్రస్తావించారు. పాల్గొన్న వారు వివేకానంద యూత్ అసోసియేషన్ సభ్యులు శెట్టిరాజు, భగవాన్, రాజేశం, వెంకటేశ్వర్లు, భాను, బీసీ రాజు, గ్రామ పంచాయతీ పాలకులు, సర్పంచ్ డాక్టర్ కొండ విఠోబా, ఉప సర్పంచ్ రవలి బాను, వార్డు సభ్యులు సంగిపు బాలయ్య, సిద్దుల కుమార్, రామ్ తేజ్, గ్రామ పెద్దలు కుమారి నరసింహులు, పొన్నాల శ్రీనివాస్, కమ్మరి నవీన్, పెంబర్తి బాలకిషన్, బొడ్డు ఎల్లం, యువజనులు తదితరులు పాల్గొని ఆశయ సాధన సాగించాలని ప్రతిజ్ఞ చేసుకున్నారు. వివేకానంద ఆశయాలు కొనసాగిద్దాం. స్వామి వివేకానంద గారి ఆశయాలు కొనసాగిద్దాం. రామక్కపేట గ్రామంలో శ్రీ వివేకానంద యూత్ ఆధ్వర్యంలో వివేకానంద విగ్రహానికి పూలమాలతో సత్కరించడం జరిగింది. వివేకానందుడు యువకులకు ఆదర్శప్రాయుడు. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచ దేశాలకు ఎలుగెత్తి చాటిన మహానుభావుడు. ఈ యువతకు స్ఫూర్తి. అందుకే మనం ప్రతి సంవత్సరం జనవరి 12వ తారీఖున భారత జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటున్నాం. మరి నేడు యువతరం అటు ఎటువైపు మద్యానికి బానిసై మొత్తం అసలు యువత తప్పుదారి పడుతుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఈ వివేకానందని ప్రవచనాలను, సూక్తులను, తన జీవిత చరిత్రను తెలుసుకొని మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు తోడ్పడి మన భారతదేశ ఖ్యాతిని నలువైపులా వ్యాప్తి చెందించేలా పోరాటం చేయవలసిన వాళ్ళు యువకులు. కాబట్టి యువత చాలా మంచిగా ఉండి, స్ఫూర్తిగా ఉండి మన దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. గర్వించదగినటువంటి మహోన్నతమైన వ్యక్తి స్వామి వివేకానంద గారి 163వ జయంతి మా గ్రామం తరఫున అందరికీ గొప్ప వ్యక్తికి, మహానుభావునికి శుభాకాంక్షలు. మరియు అదేవిధంగా మా రామక్కపేట గ్రామంలో స్వామి వివేకానంద గారి సారే ఇక్కడ విగ్రహ రూపంలో, మనిషి రూపంలో ఉన్నట్టు వీరు వివేకానంద యూత్ వారు ఆ విగ్రహ ఆవిష్కరణ చేయడం చాలా గొప్ప విషయం. ఆ వివేకానంద యూత్కు రామక్కపేట గ్రామ ప్రజల తరఫున మొదటగా ధన్యవాదాలు తెలుపుతూ, స్వామి వివేకానంద గారు భారతదేశ గొప్పతనాన్ని, సంస్కృతిని, సాంప్రదాయాన్ని అన్ని దేశాల కన్నా గొప్పది, హిందుత్వాన్ని కూడా ప్రపంచ దేశాలకు చాటి చెప్పినటువంటి మహోన్నతమైన వ్యక్తి. యువతకు ఆదర్శంగా ఉండాలి, గొప్ప ఆలోచనలు ఉండాలి, గొప్ప సంకల్పం ఉండాలి, గొప్పగా మన భవిష్యత్తులో రాణించాలని ఎంతోమంది యువతకు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈ యొక్క
పుట్టినరోజును యువజన దినోత్సవం కూడా జరుపుకోవడం జరుగుతుంది అప్పటి నుండి. మరియు స్వామి వివేకానంద గారు సత్సంగంలో ఒక మాట చెప్పారు, నీవు నీ కోసం ఆలోచిస్తే నీవు నీలో నిలుస్తావు, నీవు జనం కోసం ఆలోచిస్తే నువ్వు జనంలో నిలుస్తావని స్వామి వివేకానంద గారు గొప్పగా చెప్పారు. మరియు అదేవిధంగా దేవుని దర్శనం చేసుకునేటప్పుడు మొదటి మెట్టుగా పేదవాళ్లకు సహాయం చేస్తే నాకు మీరు సహాయం చేసినట్టే అని ఒక గొప్ప మాట కూడా సత్సంగంలో చెప్పడం జరిగింది. స్వామి వివేకానంద గారు ఆత్మీయ ప్రపంచ సమ్మేళనం జరిపినప్పుడు అమెరికా చికాగోలో జరిపినప్పుడు అక్కడ చాలా గొప్పగా భారతదేశాన్ని ఉద్దేశించి ప్రజలను ఉద్దేశించి 2 నిమిషాల సమయం వెచ్చించినప్పటికీ కూడా అవకాశం ఇచ్చినప్పుడు కూడా అందరూ కూడా డియర్ అమెరికా సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అని ఒక మాట ఆ యొక్క అమెరికాలో ఉన్నటువంటి చాలా గొప్పగా వాళ్ళు ఎంతో సంతోషంతో ఎన్నో నిమిషాలు కరత్వాల ధనతోని చెప్పడం జరిగింది. ఎన్నో గంటలు ఉపన్యాసం ఇచ్చినా కూడా వాళ్ళకు ఒక వక్త మాట్లాడితే ఎన్ని గంటలు మాట్లాడడం అర్థం కాలేదు కాబట్టి అక్కడ ప్రజలు చాలా ఆశ్చర్యపోవడం జరిగింది. అదేవిధంగా అమెరికాలో ఉన్నటువంటి ఒక సౌందర్యవతి స్వామి వివేకానంద దగ్గరికి వచ్చి, స్వామి గారు నాకు మీలాంటి ఒక అందమైన కొడుకును కనాలని ఉంది అని ఆ అందమైనటువంటి అమ్మాయి స్వామి వివేకానంద గారు చెప్పడంతో స్వామి వివేకానంద గారు గొప్పవారు కాబట్టి అమ్మగారు నన్నే మీ కొడుకులాగా భావించు అని చెప్పినటువంటి మహోన్నతమైన వ్యక్తి. ధన్యవాదాలు.